హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ టు శాంతిస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పాతకాల నాటి పద్ధతిలో మన అమ్మమ్మలు చేసే టమాటా పచ్చడి సంవత్సరం పైన నిల్వ ఉండేలా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ సీజన్లో మనం ఆవకాయ పచ్చడిని ఎలా ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటామో అలానే ఈ సీజన్లో టమాటాలు కూడా చాలా తక్కువ రేటుగా వస్తూ ఉంటాయి. అలా తక్కువ రేటుగా వచ్చినప్పుడే మన పాతకాలంలో అమ్మమ్మలు ఎక్కువ కేజీలు కొనుక్కొని తెచ్చి ఇలా టమాటా ఊరగాయ పెడుతూ ఉంటారు. చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఉడకపెట్టి చేసుకునే పచ్చడి కన్నా ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలా ఎన్ని కేజీలైనా సరే టమాటా పచ్చడి పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా ఈ పచ్చడి పక్కకు తీసేసుకొని పోపు వేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, పాతకాలం నాటి పద్ధతిలో ఈ టమాటా నిల్వ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం రండి. వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ముందుగా టమాటా పచ్చడి కోసం నేను ఇక్కడ కేజీ టమాటాలని తీసుకున్నాను. ఇవి హైబ్రిడ్ కాదు, నాటు టమాటాలు. ఇలా నాటు టమాటాలతో పచ్చడి పెట్టుకుంటే పచ్చడి రుచి చాలా బాగుంటుంది. ఇలా తీసుకున్న టమాటాలని శుభ్రంగా ఒక బౌల్లోకి నీళ్లు తీసేసుకొని ఆ నీళ్ళల్లో ఈ టమాటాలన్నీ వేసేసుకొని ఈ టమాటాలని ఒక్కొక్కటి తీసుకొని రుద్దుతూ శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా పైన రుద్దితే పైన ఉన్న మచ్చలు కానీ మట్టి కానీ ఇలా ఏమైనా ఉంటే పోతుంది. ఇలా అన్ని టమాటాలని శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు ఒక్కొక్క టమాటాని తీసుకొని ఒక పొడి క్లాత్ తీసేసుకొని పొడి క్లాత్తో తుడిచేసేసుకొని వేరొక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలానే అన్ని టమాటాలని శుభ్రంగా కడుక్కుంటూ ఒక్కొక్క టమాటాని తీసుకుంటూ పొడి క్లాత్తో తుడుచుకొని వేరొక ప్లేట్లోకి వేసేసుకోవాలి. టమాటాలన్నీ ఇలా శుభ్రంగా తుడిచేసేసుకొని ఇప్పుడు ఈ టమాటాలు ఒక అరగంట పాటు తడంతా ఆరేంత వరకు ఆరనివ్వాలి. ఇలా చేతితో పట్టుకుంటే పొడిగా ఉండాలి, అస్సలు తడనేది ఉండకూడదు. ఇప్పుడు ఈ టమాటాలకి మనం కల్లుపును కొలుచుకుందాము. కల్లుపు అయితే టమాటా పచ్చడిలోకి చాలా బాగుంటుంది. అలానే డబ్బా కొలతలతో కొలుచుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక డబ్బాని ఇలా తల కొట్టి కల్లుపుని తీసుకున్నాను. కేజీ టమాటాలకి ఒక డబ్బా కల్లుపు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా తల కొట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లాస్టిక్ డబ్బా కానీ జాడి కానీ తీసేసుకొని ఇప్పుడు అందులోకి మనం కొలిచి పెట్టుకున్న ఉప్పు వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా తుడిచి ఆరపెట్టుకున్న టమాటాలని ఒక్కొక్కటి తీసుకొని ఇలా 4 ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఈ టమాటాలని మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవసరం లేదు, కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్క టమాటాని ఇక్కడ నేను చూపించే విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలానే అన్ని టమాటాలని కట్ చేసుకొని తీసుకోవాలి. టమాటా ముక్కలన్నీ కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ టమాటా ముక్కలన్నిటినీ కూడా మనం ఉప్పు కొలిచి వేసుకున్న డబ్బాలోనే ఈ టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. టమాటా ముక్కలు వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే 100 గ్రాముల చింతపండు కూడా వేసుకోవాలి. ఈ చింతపండుని ఈనెలు గింజలు అన్నీ తీసేసి శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న చింతపండు మొత్తం ఈ టమాటాల మధ్యలో నేను చూపించే విధంగా ఇలా పెట్టేసేసుకొని కింద నుంచి పైకి వచ్చే విధంగా టమాటా ముక్కలు ఉప్పు చింతపండు అంతా కూడా బాగా కలిసేలాగా నీ చేతితో కానీ లేకపోతే ఇక్కడ నేను చూపించే విధంగా ఈ విధంగా డబ్బాను కూడా కలుపుతూ అయినా కలుపుకోవచ్చు. ముక్కలన్నీ ఇలా కింద నుంచి పైకి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని ఈ టమాటా ముక్కలన్నిటిని ఒక 3 రోజుల పాటు బాగా ఊరనివ్వాలి. టమాటా ముక్కలన్నీ 3 రోజుల పాటు బాగా ఊరిన తర్వాత మూత తీసేసుకున్నామంటే టమాటా ముక్కలు బాగా ఊరి టమాటాల్లో ఉన్న నీరంతా బయటికి వచ్చేస్తుంది. చూడండి ఎంత తక్కువగా అయిందో. ఇలా ఊరిన టమాటా ముక్కలన్నిటిని ఒక వెడల్పాటి ప్లేట్ తీసేసుకుని కొద్దిగా టమాటా ముక్కలు తీసుకొని ఇక్కడ నేను చూపించే విధంగా గట్టిగా పిండేసేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. చింతపండు అనేది అస్సలు రానివ్వకుండా ఇలా టమాటా ముక్కల్ని మాత్రమే గట్టిగా ఇందులో ఉన్న వాటర్ అంతా పిండేసేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. టమాటా ముక్కలన్నిటిని ఉప్పులో ఊరబెట్టుకో వల్ల టమాటాలో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. టమాటా ముక్కలని ఇలా గట్టిగా పిండేసేసుకొని ప్లేట్లో సమానంగా అనేసేసుకొని ఇప్పుడు ఈ టమాటా ముక్కలన్నిటిని ఎండలో పెట్టేసేసుకోవాలి. అలానే డబ్బాలో పిండేసి ఉంచుకున్న ఊటని కూడా ఎండలో పెట్టుకోవాలి. ఇలా 3 రోజుల పాటు టమాటా ముక్కలు ఎండేంత వరకు ఈ రెండింటిని కూడా ఎండలో ఎండబెట్టుకోవాలి. 3 రోజులు టమాటా ముక్కలు బాగా ఎండిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి ఆవపిండి మెంతిపిండిని ముందుగా రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ ప్యాన్లో 2 స్పూన్ల మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ మెంతుల్ని కమ్మని వాసన వచ్చి ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. మెంతులు కమ్మని వాసన వచ్చి ఇలా ఎర్రగా వేగేంత వరకు వేయించేసేసుకొని ఇప్పుడు ఇందులోని 4 స్పూన్ల ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలు వేసేసుకొని ఇప్పుడు ఆవాల్ని కూడా కొద్దిగా చిటపట్లాడి లైట్గా వేగేంత వరకు వేయించుకోవాలి. ఆవాలను కూడా మరీ ఎక్కువగా వేయించుకునే అవసరం లేదండి, లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. చూడండి ఆవాలు ఇలా చిటపట్లాడి వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆవాలు మెంతుల్ని పక్కన పెట్టేసేసుకొని చల్లారనివ్వాలి.
తర్వాత 3 రోజులు బాగా ఎండిన టమాటా ముక్కలన్నిటిని పక్కన డబ్బాలో ఉన్న ఊటలో వేసేసుకుని ఈ విధంగా గరిటెతో కింద నుంచి పైకి బాగా కలిపేసేసుకోవాలి. చూడండి బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న టమాటా చింతపండు అంతా కూడా రసం అనేది రాకుండా, ఇందులో ఉన్న ఊట అనేది రాకుండా టమాటా చింతపండు మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంతమంది అయితే ఇలా మెత్తగా కాకుండా అక్కడక్కడ టమాటా ముక్కలు కనపడే విధంగా గ్రైండ్ చేసుకుంటారు. ఇలా గ్రైండ్ చేసుకొని మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పచ్చడి కలుపుకోవడం కోసం ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి డబ్బాలో ఉన్న ఊటంతా కూడా ఆ బౌల్లోకి వేసేసుకోవాలి. ఊటంతా కూడా ఈ బౌల్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడి అంతా కూడా ఈ ఊటలోకి వేసేసుకోవాలి. పచ్చడి అంతా బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మరొక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి మనం వేయించి చల్లార పెట్టుకున్న ఆవాలు మెంతులు రెండింటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇప్పుడు ఈ రెండు కూడా మెత్తడి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తడి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న ఈ ఆవాలు మెంతిపిండి పౌడర్ని మనం బౌల్లోకి వేసుకున్న టమాటా పచ్చడిలోకి వేసేసుకోవాలి. ఈ రెండింటిని వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే డబ్బా ఉప్పుకి అలానే డబ్బా కారం వేసుకోవాలి. డబ్బా ఉప్పు అనేది మనం తలకొట్టి వేసుకున్నాము, అలానే డబ్బా నిండుగా కారం అనేది వేసుకోవాలి. కారం కూడా వేసేసుకున్నాక ఇప్పుడు కారము, ఆవపిండి, మెంతిపిండి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. పచ్చడంతా ఇలా కలిపేసేసుకున్నాక ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకుని ఈ పచ్చడికి పోపు వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా పచ్చడికి పోపు వేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్లో ఒక 50 గ్రాముల ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలానే 2 స్పూన్ల తాలింపు గింజలు కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 4 ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. తాలింపు అంతా కొద్దిగా ఇలా ఎర్రగా వేగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను దంచి వేసేసుకొని అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని అలానే ఒక పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసుకోవాలి. ఇంగు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ తాలింపులో కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగు అంతా కూడా బాగా కలిసేలా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్న ఈ పోపు అంతా కూడా టమాటా పచ్చడిలోకి వేసేసుకోవాలి. పోపు అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ పోపు అంతా కూడా టమాటా పచ్చడిలో బాగా కలిపేసేసుకున్నామంటే నోరూరించి పాతకాలం నాటి పద్ధతిలో టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్టే. అంతేనండి, పాతకాలం నాటి పద్ధతిలో ఇలా డబ్బా కొలతలతో మన అమ్మమ్మలు చేసే టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా కొద్దిగా పచ్చడి తీసుకొని పోపు వేసేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత కమ్మగా ఉంటుందో. మరి మీరు కూడా తప్పకుండా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి. నచ్చిందా అండి వీడియో? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న బెల్ కానీ క్లిక్ చేయండి.